మన దేశానికి చెందిన 8 మంది రిటైర్డ్ నావల్ ఆఫీసర్స్ నౌకాదళ అధికారులకు ఖతార్ కోర్టులో మరణశిక్ష పడింది. సో ఈ ఖతార్ కోర్టులో మరణశిక్ష పడటానికి వీళ్ళపైన ఆరోపణ ఏంటంటే వీరు ఆ దేశానికి సంబంధించిన సబ్మెరీన్ ప్రోగ్రాంలో పనిచేస్తున్నారు. సో ఖతార్ నిర్మిస్తున్నటువంటి జలంతర్గామి ప్రాజెక్టులో పనిచేస్తున్నారు. సో ఆ ప్రాజెక్టుకు సంబంధించిన రహస్యాల్ని వీరు వేరే దేశానికి ఇచ్చారన్నది వీళ్ళపైన అభియోగం. సో ఇప్పటివరకు మీడియాలో వస్తున్న కథనం ప్రకారం ఖతార్ అనుమానం ఏంటంటే వీరు ఇజ్రాయెల్కు గూఢాచారులుగా పనిచేసి ఈ రహస్య సమాచారాన్ని ఖతార్ స్టెల్త్ సబ్మెరీన్ అంటారు, అంటే రహస్య జలంతర్గామి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వేరే దేశానికి లీక్ చేశారన్నది అభియోగం. సో వీరి కుటుంబాలు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాయి. భారతదేశం కూడా దీన్ని అంగీకరించడం లేదు. ఇప్పుడు ఈ 8 మంది పరిస్థితి అయోమయంగా ఉంది. మనకు తెలుసు పాకిస్తాన్లో కూడా ఇలాగే పాకిస్తాన్లో కూడా మన భారతదేశానికి చెందినటువంటి రిటైర్డ్ నావల్ కమాండర్ జాదవ్కు ఉరిశిక్ష పడి ఆయన పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్నాడు ఇప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. పాకిస్తాన్ మనకు శత్రు దేశము, పాకిస్తాన్తో చర్చలు అనేది మామూలు విషయం కాదు. కానీ ఖతార్ భారతదేశానికి మిత్రదేశం అయినా కూడా మిత్రదేశంలో కూడా మన భారతీయులకు ఉరిశిక్ష పడింది. సో దీన్ని ఏ రకంగానైనా నివారించి వారిని సురక్షితంగా మన దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఈ విచారణే పూర్తిగా రహస్యంగా జరిగింది, ఎవరికీ తెలియదు. అసలు ఈ 8 మంది మన భారతీయుల పైన ఆరోపణలు ఏంటో కూడా తెలియదు. ఛార్జ్షీట్లో ఏమి అభియోగాలు మోపబడిందో వారికి ఇవ్వలేదు, భారతదేశంతో కూడా ఖతార్ పంచుకోలేదు. అలాగే ఈ జడ్జిమెంట్ కూడా ఇప్పటికీ మన దేశానికి అందలేదు. అంటే మొత్తం విచారణ రహస్యంగా జరిగింది, అభియోగాలు రహస్యమే, ఏ సమాచారము లేదు, ఆఖరికి తీర్పు కూడా మనకి ఇప్పటి వరకు అందలేదు. అందువల్ల ఈ విచారణ ప్రక్రియ అనుమానాస్పదం. ఎందుకంటే భారతదేశంలాగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉన్న దేశం కాదు, ఒక రహస్య వ్యవహారంగా నడిచేటువంటి ఒక రాచరిక నిరంకుశ దేశం ఖతార్. సో అందువల్ల డెఫినెట్గా ఈ విచారణ ప్రక్రియ అనుమానాస్పదం. అందువల్ల భారత ప్రభుత్వం తప్పనిసరిగా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి. సో మనకున్న అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఖతార్లో మన దేశంతో పోలిస్తే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్, దిగువ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. దీన్ని పై కోర్టులో అపీల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకటి లీగల్ అపీల్ చేయాలి. ఆ లీగల్ అపీల్కు మన వారికి మన ప్రభుత్వం అన్ని రకాల లీగల్ హెల్ప్ కూడా అందించాలి. అక్కడ ఖతార్ కోర్టుల్లో వాదించడానికి అవకాశాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఏదో బతుకు తెరువు కొరకు ఏదో రిటైర్ అయ్యాక 4 పైసలు సంపాదించవచ్చని వెళ్ళిన వారికి అక్కడ లీగల్ సిస్టాన్ని ఎఫర్ట్ చేయలేరు. అందువల్ల ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకమైన లీగల్ అపీల్కు సహకరించాలి. రెండవది డిప్లొమాటిక్ ఛానల్లో ఈ అంశాన్ని ఖతార్ ప్రభుత్వంతో దీన్ని డీల్ చేసి పరిష్కారం వెతకాలి. మూడవది అత్యున్నత స్థాయిలో, ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఖతార్ రాజుతో మాట్లాడితే పొలిటికల్ లీడర్షిప్ హైయెస్ట్ లెవెల్లో కనుక డీల్ చేస్తే మన వారికి ఏమైనా విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా అంశం పైన భారత వైఖరికి ఖతార్ వైఖరికి మధ్య కొంత తేడా ఉంది. ఈ సందర్భంలో ఈ తీర్పు వచ్చినా కూడా ఆ డిఫరెన్సెస్ మనకు ఖతార్కు ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం విషయంలో ఉన్నా ఖతార్తో భారతదేశానికి బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, రక్షణ, వ్యూహాత్మక డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నాయి. మనకు ఉదాహరణకు ఆర్థిక సంబంధాలు తీసుకుంటే భారతదేశం ఇంపోర్ట్ చేసుకుని దిగుమతి చేసుకునే LNG లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లో 40% ఖతార్ నుంచే మనం 40% మేర ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటాం. అలాగే ఖతార్ చేసుకునే దిగుమతుల్లో ఇండియా ఇస్ ద 3rd లార్జెస్ట్ ఇంపోర్టర్. అంటే ఖతార్ దిగుమతి చేసుకునే వాటిలో 3వ ముఖ్యమైన దేశం భారతదేశం. ఎందుకంటే మన దేశం నుంచి ఖతార్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ను అలాగే
ఫుడ్ ఐటమ్స్ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఇండియాకు ఖతార్కు ఒక బలమైన ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇది ఒక అడ్వాంటేజ్ మనకు. రెండవది ఏంటంటే పొలిటికల్ స్థాయిలకు కూడా మన ప్రధానమంత్రికి కూడా ఖతార్లో పర్యటించారు. ఆ రకంగా గతంలో ఖతార్ రాజుతో కూడా మన ప్రధానమంత్రి మాట్లాడారు. ఆ వ్యక్తిగతమైన రిలేషన్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అగ్రిమెంట్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి ఖతార్కు మధ్య కుదిరింది. సో ఆ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ అగ్రిమెంటే కాదు, 2015లోనే భారతదేశానికి ఖతార్కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారము భారతీయులు ఎవరైనా ఖతార్లో జైలు శిక్ష పడితే వారిని భారతదేశానికి తిరిగి పంపించి ఆ జైల్ టర్మ్ యొక్క రిమైనింగ్ పీరియడ్ ఇండియన్ జైళ్ళలో ఉంచడానికి అవకాశం ఉంది. అలాగే ఖతార్కు చెందిన వారికి ఎవరికైనా మన దేశంలో ఖతార్ పౌరులకు శిక్ష పడితే అదే రకంగా ఆ నేరస్తుల్ని రిటర్న్ పంపిస్తే ఆ మిగిలిన జైల్ సెంటెన్స్ పీరియడ్ ఖతార్లో జరపచ్చు. అంటే ఒకవేళ మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా మన వారు విడుదల కాని పరిస్థితి వస్తే, శిక్షను రివర్స్ చేయలేని పరిస్థితి వస్తే, అప్పుడు కనీసమైన ఆప్షన్ ఏంటంటే చివరి ఆప్షన్ అట్లీస్ట్ మన ఇండియాకు తీసుకొస్తే ఆ ఖతార్ జైళ్ళ కన్నా ఖతార్లో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా బెటర్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంటుంది. కనీసం వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా ఉంటారు. కానీ అక్కడ దాకా కూడా రాకూడదు. వారికి ఆ మొదలు మరణశిక్షను నుంచి తప్పించబడాలి. ఎందుకంటే మరణశిక్షను తప్పించకపోతే అవకాశమే లేదు. ఎందుకంటే చివరి ఆప్షన్ ఏంటంటే ఖతార్ రాజుకు అధికారం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఎలాగైతే మరణశిక్షను రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టవచ్చో మనకన్నా ఖతార్లో ఇంకా సులభం రాజే తెలుసుకుంటే. ఎందుకంటే అది డెమోక్రటిక్ కంట్రీ కాదు గనక, ఇండిపెండెంట్ జ్యుడిషియరీలు లెజిస్లేచర్లు ఇవేవి ఉండవు గనక రాజు ఏం చేయాలనుకుంటే చేయొచ్చు. అందువల్ల మనం హయ్యెస్ట్ పొలిటికల్ లీడర్షిప్ లెవెల్లో గనక దీన్ని టేకప్ చేయగలిగితే తప్పనిసరిగా మన వారిని మరణశిక్ష నుంచి విముక్తి ప్రసాదించి తిరిగి భారతదేశానికి రప్పించుకోవటానికి అవకాశం అయితే ఉంటుంది. మన దేశానికి ఖతార్కు ఉన్న సంబంధాల్లో ఇంకో విశిష్టమైన అంశం ఏంటంటే 2017లో ఖతార్ గల్ఫ్ బ్లాకేడ్ను ఎదుర్కొన్నది. అంటే గల్ఫ్ దేశాలు, కీలకమైన గల్ఫ్ దేశాలు ఖతార్ను ఒక రకంగా దిగ్బంధం చేశాయి. ఎందుకంటే అప్పుడు అరబ్ లీగ్కు ఖతార్కు మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ లాంటి దేశాలు ఖతార్తో సంబంధాలు తెగతింపులు చేసుకొని ఒక రకంగా ఖతార్ బ్లాకేడ్ చేశారు, దిగ్బంధంలో పెట్టారు. ఆ 2017లో అదొక పెద్ద క్రైసిస్ ఖతార్ ఎదుర్కొంది. ఆ క్రైసిస్ సమయంలో కూడా భారతదేశంతో ఖతార్ వాణిజ్యం దెబ్బతినలేదు. సో అందువల్ల ఒక ఖతార్ సంక్లిష్టమైన సమయంలో, క్రిటికల్ పీరియడ్లో కూడా ఇండియా ఒక రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్గా వ్యవహరించింది. దీనికి తోడు ఒక 7 లక్షల మంది భారతీయులు, 7 lakh ఇండియన్స్ మీకు ఖతార్లో పనిచేస్తారు. అక్కడ ఇండస్ట్రీలో, అక్కడ ఎకానమీలో, అక్కడ ఇన్స్టిట్యూషన్లో 7 లక్షల భారతీయుల కంట్రిబ్యూషన్ కూడా ఉంది. సో దీన్ని ఇలాంటి అంశాలను ఉపయోగించుకొని భారతదేశ రాజకీయ నాయకత్వం గనక డీల్ చేయగలిగితే మన 8 మందిని మన రిటైర్డ్ నావల్ అఫీషియల్స్ను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావటానికి అవకాశం ఉంది. జాదవ్ విషయంలో పాకిస్తాన్తో ఉన్న ఇబ్బందులు ఖతార్ విషయంలో ఉండకపోవచ్చనే నమ్మకం. అందువల్ల తక్షణం హయ్యెస్ట్ పొలిటికల్ లీడర్షిప్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో రియాక్ట్ అయితే డెఫినెట్గా ఈ రకమైన ఉపశమనం దొరుకుతుంది.